వ్యూహం నాకు వదిలిపెట్టండి, మీరు కూటమిని గెలిపించండి అని జన సైనికులకు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేసినప్పుడు తెలియలేదు ఆయన మాటల వెనుక నిజంగానే ఒక నిగూఢమైన వ్యూహం ఉందని. అది క్రమక్రమంగా ఇప్పుడు అర్థం అవుతోంది. కోట్లాది మంది జన సైనికుల కోరిక పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని. పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ కూడా అందుకు అనుగుణంగానే ఉండబోతోందా అంటే అవుననే నిరూపిస్తున్నాయి ప్రస్తుత పరిణామాలు. లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు చివరి 2 సంవత్సరాలు కానీ లేదా కనీసం 1 సంవత్సరమైనా కానీ సీఎంగా పనిచేసిన తరువాతే 2029 ఎలక్షన్స్కు వెళ్ళాలి అనేది బిగ్ డిమాండ్గా వినిపిస్తోంది. ఈ డిమాండ్ చేసింది ఎవరో కాదు, జనసేన అడ్వకేట్ రజనీ గారు. ఆవిడ ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చెయ్యడం అనివార్యం అని, చెయ్యక తప్పదు అని కుండ బద్దలు కొట్టారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చాలామంది జనసేన పార్టీకి టచ్లో ఉన్నారట. జూన్ 4న ఎలక్షన్ రిజల్ట్స్ అనంతరం చాలామంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జనసేన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందట. జనసేన బలం 40 పైగా ఎమ్మెల్యేలకు చేరుకునే అవకాశం కూడా ఉందట. సాక్షాత్తు జనసేన పార్టీలో అత్యంత కీలక స్థానంలో ఉన్న ఒక మహిళే ఇటువంటి కామెంట్స్ చేయడంతో జనసేన ప్రో మీడియాగా పేర్కొనబడే ప్రైమ్ 9 టీవీ వంటి వారు జనసేనాని కాబోయే డిప్యూటీ సీఎం, హోంమంత్రి అంటూ ఊహాగానాలు చేయడం మానివేయాలి. జన సైనికులకు పవన్ కళ్యాణ్ గారు అటువంటి పదవులు చేపట్టడం ఇష్టం లేదు. వారి అల్టిమేట్ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడడం మాత్రమే అన్నట్టు జనసేన అడ్వకేట్ రజనీ గారు మరొక విషయం కూడా చెప్పారు. అదేమిటంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం పదవి చేపట్టడానికి ముందు కొంతకాలం పాటు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసే అవకాశాలు ఉన్నాయని. ఎస్, కేంద్ర మంత్రి పదవి కూడా ఆయన స్టేచర్కు తగ్గదే. ఏదేమైనా ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా తనను తాను ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన తరుణం. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాలు ఆయనే గనక సీఎంగా పరిపాలిస్తే ఏ మొహం పెట్టుకుని 2029వ సంవత్సరంలో ప్రజలను ఓట్లు అడగాలో ఆయనకే తెలియని పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఏం న్యాయం చేశారు మీరు అని అడిగితే ఆయన జవాబు చెప్పలేని పరిస్థితి. సివియర్ యాంటీ ఇన్కంబెన్సీ రాకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారిని సర్టెన్ పీరియడ్ సీఎం చెయ్యడం ఆయనకు అనివార్యం. వేరే గత్యంతరం లేదు.